ధర్మస్వరూపులైన యువతి యువకులారా, young men and women, embodiments of law. ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది. Today in this world, there is an incurable disease in everyone. కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు. It may be less in some and more in others. కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే. There is difference in the intensity, the quantity, but the quality being ఆ same. రోగం ఏమిటి? What is the disease? అది Incurable. అహంకారము. That incurable disease is the sense of ego. ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు. The disease of ego cannot be cured by any కనుకనే school of ఈనాడు medicine. ప్రపంచమంతా కూడాను Today in this world, అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి. man looks fully afflicted with so many diseases. అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగం. Of all the diseases, ego is the worst of all. ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది. Ego is born out of ignorance. ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది. This ignorance is due to innocence. కనుక ఈ అజ్ఞానం అనేటువంటి పోవాలంటే అవిద్య పోవాలి. In order to give up this ignorance, we should be ఇవి away రెండు from. పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది. When once you get out of this దేనిని ignorance, చూసి there నీవు is no ego. అహంకారపడుతున్నావు? Why do you pride yourself? యువతి యువకులారా, Young men and women, దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి. there are two paths here. అహంకారం నిర్మూలం గావించుకోవటానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి. To kill ego, we have to put ourselves two questions. ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబుగా కనిపిస్తుండాలి. The whole world is a very big globe. ఇంత పెద్ద ప్రపంచం లోపల In this vast world, ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. India, how small it is. ఈ ఇండియా లోపల Here in India, ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి. Andhra Pradesh is still smaller. ఈ ఆంధ్రప్రదేశ్ లోపల In Andhra Pradesh, అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. Anantapuram district is still smaller. ఈ అనంతపురం జిల్లా లోపల In this district, ప్రశాంతి Anantapur, నిలయం ఎంత చిన్నదిగా ఉంటుండాలి. Prashantinalayam, how small it ఈ is. ప్రశాంతి నిలయం లోపల In నీవు Prashantinalayam, ఎంతటి వాడవు? what are you after all? What are you? ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా. Man being so simple and so subtle and little, why should he be egoistic? మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు If we think spiritually, ఈశావాస్యం విదం జగత్ the whole world is full of God. సర్వం ఖలు విదం బ్రహ్మ. Everything is divine. ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే. You find divinity all over. ఈశావాస్యం అందరి యందు నివసించేవాడు భగవంతుడే God dwells in everyone. అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు When we recognize this unity on divinity, ఎవరిపైన నీవు గర్వపడటం? for whose sake? What is the అందరి యందు reason for ఉన్నటువంటిది pride? ఒకే దివ్యమైన శక్తి. The same divine power is latent in everyone. అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి. We see so many bulbs around. బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి, Bulbs are different. కానీ అన్నింటి యందు ఉన్న కరెంటు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే When once you know the truth, the current is same in all the bulbs. ఈ డిఫరెన్స్ మనకి ఏమాత్రము ఉండదు. You are not mindful of the differences. కనుక ఆధ్యాత్మిక మార్గంలో అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి. In spiritual path, you should know the oneness or unity. వ్యావహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి. From the worldly viewpoint, you should know this is a vast world. I'm tiny creature అయితే here. ఆధ్యాత్మిక తత్వంలో అణోరణీయాన్ మహతో మహీయాన్. In spiritual path, it is said smallest of the small and the biggest of ఎలాంటి the big. పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏమాత్రం కూడా మార్చుకోరాదు. Under any circumstances, we should never change our immanent, latent divinity. హెచ్చుగ సంపదలు వచ్చిన కాని, The prosperity may come. ఏనుగు గుర్రములు ఎక్కిన గాని, You may be riding on a horse or an పిచ్చోడని elephant. లోకం మెచ్చిన గాని, పిచ్చోడని లోకం The world may blame you that you are a madcap. అందరూ నిన్నే మెచ్చిన గాని, All people may praise you. మంచిని మరువకురా, Never forget good. దేవుని విడువకురా. Never give up God. ఇవి రెండింటినీ మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి. Remember these two things clearly, firmly. మంచిని మర్చకూడదు, Never forget good. దేవుణ్ణి విడవకూడదు. Never give up God. ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ It may be under any circumstances. దీనిని సరి అయినటువంటి యొక్క దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి. You should uphold firmly. అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి.
This should develop among young men and women in particular. ఈ ప్రపంచమునకు సరి అయిన నాయకులు, సరి అయిన రక్షకులు, సరి అయిన పోషకులు ఈనాటి యువతి యువకులే. For this world, the protectors and the one who will uphold the prestige of this country are young men and women alone. మీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి. Make your behavior sacred. దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి. Experience the love of God. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని స్వామి చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను ఈ యొక్క ఆదర్శములే. My life is my message. Whatever Swami says, they ప్రతి are యువకుడు ideals కూడాను only. ఆదర్శాన్ని మనం వదలకూడదు. You should never give up ideals in life. కానీ ఈనాటి ప్రపంచంలో But in today's world, ఆశలు పెంచుకుంటున్నాము, we have many desires, ఆదర్శాలు but మర్చిపోతున్నాము. we are forgetting ideals. స్వార్థమును పెంచుకుంటున్నాము, We are increasing developing of పరాక్రాన్ని selfishness, మర్చిపోతున్నాము. and we are forgetting the spirituality. దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము, We have attachment to the body. దేశాభిమానాన్ని We విస్మరిస్తున్నాము. have forgotten the sense of patriotism. ఇంక ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు? How can we lead our lives then? దేశాన్ని మరవకూడదు. Never forget your country. మర్చితే దేహాన్నైనా మరచు. Forgetting Desha, the country, amounting to forgetting your own body there. మహర్షులు, Ancient sages, ప్రాచీనపు మన పెద్దలు ancient elders, ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు. they led an ideal life. త్యాగానికి పట్టాభిషేకం చేశారు. They have coronated this sacrifice. న్యాయానికి కంకణము తొడిగారు. They have determined to uphold justice. సత్యాన్ని స్వాగతం చేశారు. They have welcomed the truth. త్యాగాన్ని విశ్వసించారు. And have full faith in sacrifice. ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ. That was the practice among elders then. అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడాను ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు. That's why elders never suffered. They were never put నిరంతరం in ఉన్న suffering. శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు. There was peace and security all the time. ఈనాటి మానవులు క్షణ క్షణమును కూడాను విచారములే. Whereas the present day human society is full of misery and కారణం anxiety. ఏమిటి? Why? వారి యందు త్యాగము లేదు, Because they have no sacrifice. ధర్మము లేదు, There's no righteousness. సత్యము లేదు. There's no truth. ఈ రెండూ లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది? Without these things, how do you expect to be peaceful? समस्त लोक